హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్కి. ఈరోజు ఒక కొత్త విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. అసలు టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న వెంచర్స్ కావచ్చు, వాళ్ళకున్న లీడ్స్కి మా లేఅవుట్లో కొనండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అనేటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే లేఅవుట్లో మాత్రమే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు అడగొచ్చు, సార్ మీరు చెప్పే లేఅవుట్లో మేము ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని. నేనేం చెప్తున్నానంటే, ఈ షాద్నగర్ కావచ్చు, యాదాద్రి టెంపుల్ దగ్గర కావచ్చు, ముంబై హైవే కావచ్చు, సదాశివపేట కావచ్చు, నేను అడ్వైజ్ చేసిన లొకేషన్స్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ ప్రైస్ అనేది ఎందుకు కొంత అదర్ లేఅవుట్స్తో పోలిస్తే మన లేఅవుట్లో తక్కువగా ఉంటుంది? తక్కువగా ఉన్నంత మాత్రాన ఇది క్వాలిటీ తక్కువ ఉంటుందనా, లేక డాక్యుమెంటేషన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటాయనా? అలా ఏం లేదు. మా మోటో వచ్చేసి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ప్రతి సామాన్య వ్యక్తికి కూడా సిటీలో ఒక ఇల్లు తీసుకోవాలి, ఒక సైట్ కొనుక్కోవాలి, అందులో ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలి అనే ఒక కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలాంటి వారి కోసమే మా వెంచర్. మా వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, మనది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, మనది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్, మనది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్, అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సరే సార్, ఈ అప్రూవల్స్ అనేటివి ప్రతి ఒక్క లేఅవుట్లో ఉన్నాయి సార్, ఇంకా ఏంటివి స్పెషల్ అంటే, ఈ రోజుల్లో ప్రతి వెంచర్లో కూడా ఈ 3 అప్రూవల్స్ అనేటువంటివి సర్వసాధారణమైనటువంటి విషయం. అది నేను ఒప్పుకుంటా. బట్ మీరు ప్లాట్ తీసుకున్న తర్వాత మీరు ఇమ్మీడియట్గా అక్కడ రికన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడే ఉంటున్నారా? లేదు కదా. మనమంతా ఆలోచించేది ఎందుకు? ఒక 5 years తర్వాతనో, ఒక 10 years తర్వాతనో, ఒక 15 years తర్వాతనో అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనేది మన డ్రీమ్. మరి ఆ 10-15 years నీ ప్లాట్ నీకు సేఫ్గా ఉంటుందా లేదా అనే విషయం నీకు తెలియాలి కదా. అందరూ మేము మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్తారు, కానీ నీ ప్లాట్ సేఫ్గా ఉంది, ఆ సైట్ నీ పేరు మీదే ఉంది అనేటువంటి గ్యారెంటీ ఏంటి? నీ సైటు నీ పేరు మీదే ఉందా లేదా? నీ సైటు 10 సంవత్సరాలు చెక్కు చెదరకుండా అలాగే మెయింటైన్ చేయబడుతుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో సైట్ కొనడం పెద్ద ప్రాబ్లమే కాదు, కానీ ఆ సైట్ని కాపాడుకోవడమే పెద్ద ప్రాబ్లం కదా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వెంచర్లో ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మనకు 10 years 10 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుందండి. ఫ్రీ మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు బుక్ చేసుకున్నటువంటి సైట్ క్లీనింగ్ ఉంటుంది. ఆ స్టోన్స్కి ఏవైతే ఉందో కలర్ షేడ్ అయి ఉంటే ప్రతిదానికి స్టోన్ కలర్ అయితే చేస్తారు. మీ సైట్ని రెగ్యులర్గా మానిటర్లోనే ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు దగ్గరలో ఉంటే, హైదరాబాద్కి దగ్గరలో ఉంటే, పోనీ హైదరాబాద్ సిటీలోనే ఉంటే
మీరు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మీరు విజిట్ చేసి ఫిజికల్గా మీరు చూస్తారు నా సైట్ సేఫ్ అని చెప్పేసి నా ఉంది అని. మరి ఎన్ఆర్ఐ వాళ్ళ సంగతి ఏంటి కదా, వాళ్ళే కదా మనకు మెయిన్ ఇన్వెస్టర్స్. మరి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు ఇక్కడ సేఫ్ అంటే మనకు ఒక అప్లికేషన్ ఉంది, ఆన్లైన్లో అప్లికేషన్ మన వెంచర్ వాళ్ళు. ఆ అప్లికేషన్లో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ అప్లికేషన్ ద్వారా సెర్చ్ చేస్తే మీకు కంప్లీట్గా లేఅవుట్ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఏ నంబర్ అయినా మీరు క్లిక్ చేస్తే, రిజిస్టర్ అయిన నంబర్స్ మీద క్లిక్ చేస్తే ఆ క్లిక్ చేసిన నంబర్ మీద మీ పేరు ఉందా లేదా అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. మీకు ముందు ఎవరు ఉన్నారు, వెనక ఎవరు ఉన్నారు, సైడ్కి ఎవరు ఉన్నారు, రైట్ సైడ్ ఎవరున్నారు, మన 360 డిగ్రీస్లో ఎవరున్నారు అనేది కంప్లీట్గా అక్కడ తెలుస్తుంది. ఇలా ఎవరైనా చేయగలరా? మనం సైట్ బుకింగ్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేతులు దులుపుకోవడం కాదండి. మీరు అక్కడ ఇల్లు కట్టుకునేంత వరకు మీ సైట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కంప్లీట్గా సేఫ్గా ఉంటారు. అలాగే సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం లేఅవుట్కి. మన లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, కంప్లీట్గా కాంపౌండ్ ఉంటుంది. మెయిన్ మనం చూసేదేంటి? సెక్యూరిటీ. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసి ఉండమని చెప్తారు. బట్ వాళ్ళకి సేఫ్టీ కూడా కదా కావాల్సింది. సో ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ. వీటన్నిటితో పాటు మన వెంచర్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక పార్క్ స్పేస్ కావచ్చు, ప్లే ఏరియా కావచ్చు, జాగింగ్ ట్రాక్లు కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే శానిటరీ కావచ్చు, ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసిన తర్వాతనే సైట్ అనేది మేము సేల్ చేస్తాం. సో మీరు ఉన్న చోటే మీ సైట్ సేఫ్గా ఉందా లేదా అనేది మీరు ఉన్న చోటే మీరు చెక్ చేసుకోవచ్చు. 10 years ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ 30 years లింక్ డాక్యుమెంట్ని మేము ప్రొవైడ్ చేస్తాం. 30 years లింక్ డాక్యుమెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మన వెంచర్స్ మెయిన్గా రోడ్ యాక్సెస్ ఉన్నటువంటివి, మెయిన్ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే మన వెంచర్స్ ఉన్నాయి. కొన్ని నేషనల్ హైవేకి కొంత దూరంలో లోపలికి కూడా కొంచెం ఇంటీరియర్లో కూడా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటివి. ఎవరికైనా నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది సార్, నాకు ఇంత అమౌంట్ ఇక్కడ లేదు, ఇంత బడ్జెట్ నాది కాదు అనుకున్న వాళ్ళకి కొంచెం మనం సిటీ కొంచెం దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. లేదు సార్ నాకు ఇమ్మీడియట్గా రిటర్న్స్ కావాలి, నాకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉండాలి, నాకు ఇమ్మీడియట్గా రెంటల్ వచ్చే విధంగా ఉండాలి అనే వాళ్ళకి కొన్ని వెంచర్స్ మనవే అడ్వైజ్ చేస్తాం. సో బుకింగ్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము మీకు తోడుగా ఉంటాం. ప్రసాద్ ప్రాపర్టీస్. నేను ఇవన్నీ చెప్పినవి అక్షరాల సత్యం.
మీకు సైట్కు రాలేము, చూడలేము సార్ అంటే మీరు మా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కాల్ చేసి. మీరు మీకున్న ఫ్రీ సమయాన్ని మాకు చెప్తే మా టీం మిమ్మల్ని వచ్చి కలుస్తుంది. మీకు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వీలున్నప్పుడు ఒకసారి వచ్చి మా లేఅవుట్ని విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చూడండి. ఏ లొకేషన్స్లో మన వెంచర్స్ ఉన్నాయి, ఏ ప్రైమ్ లొకేషన్స్లో మన వెంచర్స్ ఉన్నాయి అని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 30 years లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. 10 years ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఆన్లైన్లో మీ ప్లాట్ను ఎప్పుడైనా సరే 24/7 చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. మనవి కంప్లీట్గా రేరా, హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్స్. మీరు ఒకవేళ లోన్కి వెళ్తామన్నా అప్ టు 70% లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మన వెంచర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి. ఇంకా మీకు తెలిసిన ఎవరైనా తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు బెంగళూరులో ఎవరైనా ఉన్నారంటే కూడా మా ప్రసాద్ ప్రాపర్టీస్ మన బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మన వాళ్ళకి ఒక మంచి అప్రూవల్స్ ఉన్నటువంటి లేఅవుట్స్లోనే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. సైట్ చూపిస్తాం. సో మీరు ఎందుకు మా లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దానికి నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో ఈ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ ఉంటుంది. మీకు క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Please subscribe my channel and support my channel. Thank you.